నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను మాధురి ముందుగా బులెటిన్ హెడ్లైన్ చూద్దాం ఉత్కంఠ రేపుతున్న బాబు పవన్ ఢిల్లీ టూర్ బీజేపీతో పొత్తుపై క్లారిటీ వచ్చే ఛాన్స్ బండి సంజయ్ కేటీఆర్ల మధ్య సవాళ్లు వార్ ఎన్నికల వేళ హీట్ ఎక్కుతున్న తెలంగాణ పాలిటిక్స్ మంత్రి అమర్నాథ్కు హ్యాండ్ ఇచ్చిన జగన్ అనకాపల్లి అభ్యర్థిపై ఏపీ సీఎం స్పష్టత నేడే కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆశావహులు ఉమెన్స్ డే రోజు మోదీ కానుక వంట గ్యాస్ ధర ₹100 తగ్గింపు తెలుగు రాష్ట్రాల్లో శివాలయాలకు పోటెత్తిన భక్తులు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహిళా దినోత్సవం రోజున కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వంట గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. సిలిండర్పై ₹100 తగ్గిస్తున్నామని, దీంతో లక్షలాది మంది మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గనుందని ప్రధాని మోదీ అన్నారు. వంట గ్యాస్ ధర తగ్గించడంతో మహిళలకు అండగా నిలిచినట్టు అవుతుందని అభిప్రాయపడ్డారు. మహిళా సాధికారత కల్పించేందుకు సిలిండర్ ధర తగ్గింపు దోహదపడుతుందని ప్రధాని మోదీ చెప్పారు. మహిళా దినోత్సవం రోజున కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వంట గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. సిలిండర్పై ₹100 తగ్గిస్తున్నామని, దీంతో లక్షలాది మంది మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గనుందని ప్రధాని మోదీ అన్నారు. వంట గ్యాస్ ధర తగ్గించడంతో మహిళలకు అండగా నిలిచినట్టు అవుతుందని అభిప్రాయపడ్డారు. మహిళా సాధికారత కల్పించేందుకు సిలిండర్ ధర తగ్గింపు దోహదపడుతుందని ప్రధాని మోదీ చెప్పారు. ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారుతున్నాయి.
టీడీపీ జనసేన కూటమితో బీజేపీ భాగస్వామ్యం కోసం ప్రయత్నిస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హస్తినలో అమిత్ షా, జేపీ నడ్డాతో చర్చలు జరుపుతున్నారు. నిన్న రాత్రి అమిత్ షాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయి పొత్తులపై చర్చించారు. సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘంగా చర్చించారు. ఇవాళ మరోసారి భేటీ కానున్నారు. బీజేపీతో టీడీపీ జనసేన పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి సంతోష్, బీజేపీతో టీడీపీ జనసేన పొత్తులపై పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మాధురి. ఏదైతే ఏపీ రాజకీయాలు ఇప్పుడు హస్తినాకి చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరిద్దరూ కూడా కేంద్ర పెద్దలతో అయితే కనుక భేటీ అవడం కూడా జరిగింది. ఏదైతే అమిత్ షా కావచ్చు, అదేవిధంగా జేపీ నడ్డాతో కావచ్చు, ఈ భేటీ అనేది కూడా సుదీర్ఘంగా కొనసాగింది. ఏదైతే పొత్తుల వ్యవహారం అనేది కూడా ఒక కొలిక్కొచ్చే దిశగా కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏపీలో అయితే కనుక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో, అదేవిధంగా ఎన్నికల కోడ్ సమీపిస్తున్న నేపథ్యంలో ఇటు ఏదైతే టీడీపీ జనసేన ఇప్పటికే పొత్తులో ఉన్న నేపథ్యంలో ఇటు ఎన్డీఏలో కూడా భాగస్వామ్యం అయ్యేందుకు కూడా పావులు కదుపుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సైతం కూడా ఢిల్లీలోనే మకాం వేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు టీడీపీ అదేవిధంగా జనసేన అధినేతలు సైతం కూడా ఇటు హస్తినాకి చేరుకోవడం కూడా జరిగింది. అయితే పొత్తు కన్ఫామ్ అయితే మాత్రం మూడు పార్టీలు కూడా సుదీర్ఘంగా అయితే కనుక చర్చకు వచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే టీడీపీ జనసేన అనేది కూడా మొదటి అభ్యర్థుల జాబితా అనేది కూడా విడుదల చేయడం కూడా జరిగింది. ఇంకా రెండో జాబితాపై కూడా కసరత్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. బీజేపీతో పొత్తు కుదిరితే సెకండ్ జాబితాలో కూడా బీజేపీ అభ్యర్థులకు కేటాయించినటువంటి స్థానాలు కావచ్చు, అదేవిధంగా ఎంపీ స్థానాలు కావచ్చు, వీటన్నిటిపై అయితే కనుక దృష్టి సారించి పూర్తి స్థాయిలో విడుదల చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనిపై ఇప్పటికే టీడీపీ జనసేన అధినేతలు ఇరువురు కూడా సుదీర్ఘంగా గంటన్నర సేపు కూడా చర్చించుకోవడం కూడా జరిగింది. అయితే 2024 చూసుకున్నట్లయితే కనుక ఎన్నికలు వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ దిశగా కూడా పనిచేయాలంటూ కూడా ఇప్పటికే టీడీపీ జనసేన అధినేతలు అయితే కనుక కార్యకర్తలకు పిలుపునివ్వడం కూడా జరిగింది. ప్రజల్లోకి బలంగా పార్టీని తీసుకెళ్లే విధంగా కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆశావాహులు ఎవరైతే ఉంటారో వారిని కూడా బొజ్జగించి ప్రభుత్వ అధికారంలోకి వస్తే వారికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి పదవులు కూడా ఇస్తామని చెప్పేసి వారిని బొజ్జగించడం కూడా జరుగుతూ ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక బీజేపీ సైతం కూడా రాష్ట్రంలో కేంద్ర పథకాలని రాష్ట్రంలో ఏ విధంగా అమలు చేస్తున్నా అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లిన విధానం కూడా కనబడింది. ఇక ఈ మూడు పార్టీలు పొత్తులో వ్యవహరిస్తే మాత్రం ఇక ఎంపీ స్థానాలు కావచ్చు, అసెంబ్లీ స్థానాలు కావచ్చు, వీటిపై అయితే కనుక బీజేపీకి ఎన్ని సీట్లు కేటాయిస్తుందా అన్న దానిపై అయితే కనుక ఒక కొలిక్కొచ్చే దిశగా కూడా కనపడతా ఉంది. ఇటు టీడీపీ అధినేత, జనసేన అధినేత ఇరువురు కూడా ఇటు ఏపీకి వచ్చిన అనంతరం కూడా ఈ రెండో జాబితా అనేది కూడా విడుదల చేస్తున్నట్టు కూడా కొంత సమాచారం అందుతా ఉంది. ఇక చూసుకున్నట్లయితే కనుక ఈ పొత్తు వ్యవహారం అనేది కూడా ఆల్మోస్ట్ ఒక కొలిక్కొచ్చే దిశగా కూడా కనబడుతుందని చెప్పేసి ఇటు తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఏపీ రాజకీయాలు ప్రస్తుతం ఎన్నికలు 2024 ఎన్నికలు బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో వెళ్ళాలని కూడా ఆశిస్తున్నట్టు కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. 2014 ఎన్నికల ఫలితాలు రిపీట్ అయ్యే విధంగా కూడా కృషి చేస్తామంటూ కూడా క్యాడర్ ఏదైతే టీడీపీ జనసేన క్యాడర్ సైతం కూడా అధినేతలకి తెలియజేయడం కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక 2024 ఎన్నికలు అనేది కూడా ఎంతో ఉత్కంఠగా కొనసాగే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇన్ కేసు బీజేపీ కనుక పొత్తులో భాగస్వామ్యం అయితే కనుక దాదాపు 4 ఎంపీ సీట్లతో పాటు 8 అసెంబ్లీ స్థానాల వరకు కూడా కేటాయించే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉత్తరాంధ్ర కావచ్చు, అదేవిధంగా రాజమండ్రి కావచ్చు, వీటిపై అయితే కనుక వారికి కేటాయించే స్థానాలు ఉన్నట్టు కూడా కొంత సమాచారం అందుతా ఉంది. ఏమైనప్పటికీ ఇటు సుజనా చౌదరి, సీఎం రమేష్, దగ్గుబాటి పురంధేశ్వరి ఇలాంటివంటి బీజేపీ కీలకమైనటువంటి నాయకులు, అదేవిధంగా సోము వీర్రాజు వీరందరికీ కూడా ఎక్కడ స్థానాలు కేటాయిస్తారా అన్న దానిపై అయితే కనుక చర్చకొచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. అయితే ఎన్నికల కోడ్ మరికొన్ని రోజుల్లోనే రానున్న నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అయితే కనుక అభ్యర్థులకి ఒక కొలిక్కి వచ్చే దిశగా కూడా అభ్యర్థుల్ని సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. తెలంగాణలో రెండో రోజు ఎన్డీఎస్ఏ బృందం పర్యటించనుంది. ఇవాళ అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కేంద్ర బృందం పరిశీలించనుంది. కాసేపట్లో అన్నారం బ్యారేజీను చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని 5 సభ్యులు సందర్శించనున్నారు. నిన్న 8 గంటలకు పైగా మేడిగడ్డ బ్యారేజీను బృందం పరిశీలించింది. 7వ బ్లాక్లోని కుంగిన 18, 19, 20, 21 పిల్లర్ల కొలతను సేకరించారు. పగుళ్లు తేలిన పిల్లర్లు క్వాలిటీని క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం బ్యారేజీలోని 8 బ్లాకులను దశల వారీగా పరిశీలించి పూర్తిగా వీడియో ఫోటోగ్రఫీ నిర్వహించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి సుధాకర్, తెలంగాణలో రెండో రోజు కూడా ఎన్డీఎస్ఏ బృందం పర్యటించినట్లు తెలుస్తుంది. అలాగే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మాదిరి. నిన్న ఉదయం ఎన్డీఏ బృందాలు ఢిల్లీ నుంచి ఇక్కడ మెడిగడ్డ బ్యారేజ్ చేరుకోవడం జరిగింది. మెడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం వాళ్ళు సేకరించడానికి మెడిగడ్డకు సంబంధించిన పూర్వపలాలు, కట్టడాలు ఎలా జరిపారు, ఏంటి, దీనికి సంబంధించి మెటీరియల్స్ కానీ ఇవన్నీ ఎలా వాడారు, దీన్ని డిజైన్ ప్రకారమే చేస్తున్నారా లేకపోతే రూల్స్కి అతిక్రమించి చేస్తున్నారా, ఎల్ఎన్టీ బృందం వారి తప్ప, లేదంటే ఇంజనీర్ల తప్ప, లేదంటే గతంలో ఉన్న ప్రభుత్వాలు తప్ప అనే దానిపైన మొత్తం కేంద్ర బృందాలు దీనిపైన క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. నిన్న సరస్వతి అన్నారం బ్యారేజ్ మొత్తం అక్కడ ఉండేవారు మొత్తం పరిశీలించడం జరిగింది. అదే క్రమంలో చూస్తే సరస్వతి అన్నారం బ్యారేజ్కి సంబంధించి ఏదైతే కుంగిన 3 పిల్లర్లు ఉన్నాయో ఆ 3 పిల్లర్లు 18, 19, 20, 21, 22 ఈ పిల్లర్లే కాకుండా దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు సంబంధించిన పిల్లర్లను కూడా పూర్తి స్థాయిగా పరిశీలించడం జరుగుతుంది. దాంట్లో ఎలాంటి లోపాలు ఉన్నాయి, ఏంది ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, ఒక బ్యారేజ్కి సంబంధించి దీనికి సంబంధించిన మొత్తం డిస్మెంటల్ చేయాలా లేదంటే దీనికి కాపర్ డ్యామ్ ఏమైనా కడితే ఇది ఉపయోగంలోకి ఉంటుందా అని చెప్పి చూడడం జరుగుతుంది. ఎందుకంటే మరికొద్ది రోజులలో కూడా ఇప్పుడు మొత్తం వేసవి కాలం రావడం జరుగుతుంది. వేసవి కాలంలో కూడా తెలంగాణ జిల్లా ప్రజలకు కూడా తాగునీటి ఇబ్బంది కూడా ఎదురయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే గోదావరి జలాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు వరంగల్, ఉమ్మడి జిల్లానే కాకుండా ఇటు ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించిన వారికి కూడా ఈ యొక్క తాగునీరు కానీ సాగునీరు కానీ అందించవలసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అంటే పరిశీలించిన తర్వాతనే దీనిపైన వేరే నిర్ణయం తీసుకోవడానికి ఉంటుంది. ఈరోజు సుద్దిల్లా, అన్నారం బ్యారేజ్ ఇవి కూడా పరిశీలించడానికి జరుగుతుంది. ఈ యొక్క బ్యారేజ్లకు సంబంధించిన పరిస్థితి కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే గత కొద్ది రోజులు చూస్తే అన్నారం బ్యారేజ్కి సంబంధించి సరస్వతి అన్నారం బ్యారేజ్కి సంబంధించి బుంగపడడం జరిగింది. ఈ బుంగను కూడా కూర్పడానికి కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇటు అన్నారం బ్యారేజ్లోకి వెళ్ళి ఏదైతే లక్ష్మీ బ్యారేజ్లోకి వెళ్ళి నీళ్ళు వదిలితే అన్నారం బ్యారేజ్కి వెళ్తే అక్కడి నుంచి కూడా అక్కడ పరిస్థితి ఎలా ఉంది అన్న దానిపైన కూడా 10 టీఎంసీల సామర్థ్యం గల యొక్క బ్యారేజ్ ఉంది. దీనికి సంబంధించి పూర్తి 10 టీఎంసీల నీరు నిల్వ ఉంచి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది, బుంగబడింది లేదంటే ఆ బుంగ అట్లనే ఉంటుందా, ఇంకా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, దీనిపైన కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సంబంధించి మొత్తం ఢిల్లీ నుంచి వచ్చిన 6 సభ్యులే కాకుండా మరికొంతమంది రాష్ట్రకు సంబంధించిన ఇంజనీర్లు ఉన్నారు. దానికి సంబంధించి కొంతమంది శాఖకు సంబంధించిన వారు కూడా ఉన్నారు. మొత్తం వీరందరూ కలిసి దీనికి సంబంధించి గత 24 గంటల నుంచి కూడా మొత్తం దీనికి సంబంధించి మొత్తం అన్ని అక్కడికి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క డ్యామ్ సంబంధించి కట్టడాలు ఎలా నిర్మించడం జరిగింది, డ్యామ్ కట్టడాల వల్ల లోపాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే అక్కడ భూసాయిలు తీసుకున్న తర్వాత భూసాయిల్లో ఎంతవరకు పిల్లర్ హోల్స్ తీయాలి, దానికి సంబంధించి పిల్లర్ హోల్స్ తక్కువ తీసారా, ఎక్కువ తీసి ఏం ప్రాబ్లం అవుతుంది, తీయంతవరకు తీయలేదని చెప్పేసి కూడా ఒక వాదన వినబడుతుంది. ఎందుకంటే దీనికి సంబంధించి 5 క్యూబిక్ మీటర్లు తీయడం జరిగింది. ఎందుకంటే సుమారు 15 నుంచి 20 క్యూబిక్ మీటర్ల హోల్ తీసిన తర్వాత అక్కడ పిల్లర్లు నిర్మించవలసిన పరిస్థితి ఉంది. కానీ దానికి సంబంధించి విరుద్ధంగా 5 క్యూబిక్ మీటర్లు తీయడంతో పాటు ఎందుకంటే ఇక్కడ మొత్తం ఇసుక ఉంటుంది. గోదావరి పరిహార ప్రాంతంలో మొత్తం ఇసుక నేలతో ఉంటుంది, ఇసుక ఉన్న రాగడి మట్టి ఉంటుంది. ఇందులో ఏది చేసినా కూడా పిల్లర్ వేసినా కూడా కుంగిపోయే పరిస్థితి ఉంది. దీనికి కింద చూస్తే ఎందుకంటే మొత్తం బొగ్గనులు ఉంటాయి. గోదావరి అంటే భూపాలపల్లికి సంబంధించిన ప్రాంతం మొత్తం బొగ్గుగని ప్రాంతం కాబట్టి ఈ యొక్క బొగ్గనులు ఉండడం వల్ల కూడా ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయని చెప్పేసి అధికారులకు ఒక అంచనాకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు ఈ యొక్క భూసాయిలు కూడా కరెక్ట్ లేదు, ఇక్కడ వేసినా కూడా పనికిరాదన్న ఒక ఉద్దేశం మీద ఉంది. ఎందుకంటే ఇదే కాకుండా దీనికి సంబంధించి ముందు కొద్దిగా సుదూర్ఘ ప్రాంతంలో తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని కూడా వారు చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా ఎన్డీఏ బృందాలే కాకుండా ఈ నెల 2వ తారీఖు కూడా ఢిల్లీ బృందాలు కూడా రావడం జరిగింది. వారు తీసుకున్న బృందాలు గతంలో చూస్తే ఏదైతే జలవనరుల శాఖకు సంబంధించిన వారు గత 2 నెలల క్రితం తీసుకున్న ఒక శాంపిల్స్ ఉన్నాయి, ఆ శాంపిల్స్ ఇవన్నీ కలిపేసి ఇవన్నీ మొత్తం దీనిపైన ఒక సమాచారం సేకరించిన తర్వాత ఒక అంచనాకు రావాల్సిన పరిస్థితి ఉందని చెప్తున్నారు మాధురి. ఎట్టకేలకు
ఎట్టకేలకు ఓల్డ్ సిటీలో మెట్రోకు గ్రీన్ సిగ్నల్ పడింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మెట్రో లైన్కు ఇప్పటికి మోక్షం లభించింది. ఎంజీబీఎస్ నుండి ఫలక్నామా వరకు 5.5 కిలోమీటర్ల మేర మెట్రో మార్గానికి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. దీంతో ప్రస్తుతం 69 కిలోమీటర్ల మొదటి దశ మెట్రో ప్రాజెక్ట్ పాత బస్తీ మార్గంతో 74 కిలోమీటర్లకు విస్తరించనున్నాయి. ఎట్టకేలకు హైదరాబాద్ పాత బస్తీలో మెట్రో పరుగులు తీయనుంది. త్వరలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు మెట్రో పనులు ప్రారంభం కానున్నాయి. మొదటి దశలో జేబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు మెట్రో రైల్ పనులు చేపట్టాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఎంజీబీఎస్ వరకే పూర్తయింది. ఇప్పుడు సీఎం శంకుస్థాపనతో మెట్రో పనులు ప్రారంభం కానున్నాయి. ఈ పనులు కారిడార్ 2 గ్రీన్ లైన్ కిందకు వస్తాయి. 2017 నుంచి హైదరాబాద్లో మెట్రో సేవలు ప్రారంభమైన ఓల్డ్ సిటీలో 5 కిలోమీటర్ల మెట్రోకి మాత్రం ఎలాంటి ముందడుగు పడలేదు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఓల్డ్ సిటీలో మెట్రోకు లైన్ క్లియర్ అయింది. మొత్తం హైదరాబాద్ నగరంలో ప్రధాన రూట్లలో మెట్రోను నడపాలని, అందుకోసం మొదటి దశలో 72 కిలోమీటర్ల మేర నిర్మాణం చేయాలని నిర్ణయించారు. అయితే గౌలీగూడ మహాత్మాగాంధీ బస్టాండ్ నుండి ఫలక్నుమా వరకు ఉన్న మార్గంలో మాత్రం పనులు ప్రారంభం కాలేదు. దీంతో ఓల్డ్ సిటీ మెట్రోను పూర్తి చేయాలంటూ ఆ ప్రాంత ప్రజలు, వివిధ పార్టీలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకు ప్రభుత్వం ముందుకు కదిలింది. 2018లో ఓల్డ్ సిటీలో మెట్రో పనులు ప్రారంభించాలని హైదరాబాద్ మెట్రో నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీకి ఆదేశాలు జారీ చేసింది అప్పటి ప్రభుత్వం. దీంతో మెట్రో పనులు చేపట్టేందుకు పిల్లర్ల ఫౌండేషన్ పనులకు మార్కింగ్ కూడా చేశారు. అయితే అక్కడ ఆస్తుల సేకరణ చాలా సంక్లిష్టంగా మారడంతో పనులు ముందుకు సాగలేదు. సుమారు 1000కి పైగా ఆస్తుల సేకరణ, 103కు పైగా మత సంబంధమైన ప్రార్థనా స్థలాలకు ఇబ్బంది కలగకుండా మెట్రో పనులు చేపట్టేందుకు అవసరమైన రైట్ ఆఫ్ వే స్థలాన్ని సేకరించడం అప్పట్లో అధికారులకు కత్తిమీద సాములా మారింది. దీంతో ఓల్డ్ సిటీలో మెట్రో పనులను చేపట్టేందుకు నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ విముఖంగా ఉన్నట్లు అప్పట్లో చర్చ జరిగింది. ఓల్డ్ సిటీ మార్గంలో సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, శంషీర్గంజ్, ఫలక్నుమా ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లను నిర్మించే ప్రణాళికలు సిద్ధం చేశారు. గతంలో ఎంజీబీఎస్, ఫలక్నుమా మార్గంలో మెట్రో నిర్మాణానికి ఆస్తులు సేకరించాలంటే దాదాపు 300 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అధికార వర్గాలు అంచనా వేశాయి. ప్రతి కిలోమీటర్ మార్గానికి దాదాపు 200 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనాకు వచ్చారు. అయితే ఇప్పుడు ఆ ఖర్చు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ మార్గం పనులపై మెట్రో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. అయితే పూర్తి స్థాయిలో ఎంత ఖర్చు అవుతుంది, ప్రాజెక్టు ఎప్పుడు కంప్లీట్ అవుతుందనే అంశం తేలాల్సి ఉంది. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అన్ని రంగాల్లో స్త్రీలకు తగిన గౌరవం కల్పిస్తూ మహిళా సాధికారత సాధించే లక్ష్యంతో ప్రపంచానికి స్త్రీ శక్తిని చాటి చెప్పేందుకు అంతర్జాతీయ మహిళా దినం ప్రారంభమైంది. యుగయుగాలుగా అణిచివేతకు గురైన మహిళల హక్కుల కోసం పోరాడడం, సమానత్వాన్ని సాధించడం లక్ష్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సాగుతుంది. మహిళా దినోత్సవం ఎప్పుడు ఉదా రంగుతో ముడిపడి ఉండటం విశేషం. మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలను గుర్తించడంపై దృష్టి సారించి
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈ ఏడాది మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఐక్యరాజ్య సమితి ఈ ఏడాది థీమ్ను ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ యాక్సలరేటెడ్ ప్రోగ్రెస్ అని నిర్ణయించింది. దేశ ఆర్థిక ప్రగతికి మహిళల ముందడిగే కీలకం అనే అర్థంలో ఈ థీమ్ను ఎంచుకున్నారు. సృష్టికి మూలం మగువ, ఆకాశంలో సగం, అవనిలో సగం మహిళ. తగిన ప్రోత్సాహం లభిస్తే, అవకాశాలు లభిస్తే అంతకు మించి తమ సామర్థ్యం నిరూపించుకునే స్థితిలో నేటి మహిళ ఉంది. దేశ ప్రగతి, సమాజ ప్రగతి మహిళా సాధికారతపై ఆధారపడి ఉంది. మహిళా సాధికారత లేని దేశాభివృద్ధి అసాధ్యం. మహిళా సాధికారత సాధించడానికి, ఆర్థికంగా మహిళలు బలోపేతం కావడానికి దేశ ఆర్థిక రంగంలో మహిళలు కీలక పాత్ర పోషించాలి. అందుకు వ్యవస్థాపరమైన, విధానపరమైన మార్పులు రావాలి. సామాజిక చైతన్యం, కుటుంబపరమైన ప్రోత్సాహం అవసరం. మహిళల హక్కులు, ఓటు హక్కు, మెరుగైన వేతనం, తక్కువ పని గంటలు సాధించేందుకు సోషలిస్టు పార్టీ ఆఫ్ అమెరికా ప్రకటనతో 1909 ఫిబ్రవరి 28న తొలి జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నారు. ఇదో విప్లవాత్మక ముందడుగు. 1910లో కోపెన్ హాగన్లో జరిగిన అంతర్జాతీయ వర్కింగ్ ఉమెన్ కాన్ఫరెన్స్ సందర్భంగా వార్షిక మహిళా దినోత్సవాన్ని స్థాపించాలని క్లారా జెట్కిన్ ప్రతిపాదించారు. ఇది ఏకగ్రీవ ఆమోదం పొందింది. దీంతో 1911లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్లలో మొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్, కాంబోడియా, క్యూబా, మంగోలియా, రష్యా, ఉక్రెయిన్తో సహా ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలు 110 ఏళ్లుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. మహిళా దినోత్సవం కోసం మహిళలు సాగించిన పోరాటం ఓ చరిత్ర. 1975లో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటించింది. అప్పటి నుంచి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ప్రపంచ జనాభాలో సగం మంది మహిళలే. 140 కోట్ల జనాభా గల భారతదేశంలో ప్రతి 1000 మంది పురుషులకు 1020 మంది మహిళలు ఉన్నారని ఆర్థిక సర్వేలు వెల్లడించాయి. అయితే దేశ జీడీపీలో పురుషుల కంటే మహిళలు ఖచ్చితంగా వెనుకబడి ఉన్నారన్నది నిజం. మన దేశంలో జీడీపీలో మహిళల భాగస్వామ్యం పెంచాల్సిన అవసరం ఉంది. 1947లో భారతదేశం స్వతంత్రం సాధించే నాటికి దేశంలో మహిళా అక్షరాస్యత కేవలం 9%. ప్రస్తుతం మహిళా అక్షరాస్యత 77%కి చేరింది. దేశంలో 77% మహిళలు చదువుకొని పలు రంగాల్లో తమ ఉనికిని చాటుకుంటున్నారు. కానీ అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ఇప్పటికీ అవకాశాలు పొందలేకపోతున్నారు. ఇప్పటికీ సంప్రదాయాలు, కట్టుబాట్ల కారణంగా ముందడుగు వెయ్యని మహిళలు ఎందరో. మహిళలు అన్ని రంగాల్లో దూసుకు వెళ్తున్నారన్నది కేవలం రాజకీయ నాయకుల ప్రసంగాలకు, ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. పని ప్రదేశాల్లో ఇప్పటికీ మహిళలకు ఇబ్బందులు తప్పడం లేదు. చాలా రంగాల్లో పురుషులతో సమానంగా వేతనాలు లభించటం లేదు. మహిళల పట్ల వివక్ష, జీతాల్లో వ్యత్యాసాలు తప్పడం లేదు. కొన్ని సందర్భాల్లో లైంగిక వేధింపులు, పనిచేసే మహిళల పట్ల చిన్నచూపు కారణంగా ఉపాధి, ఆర్థిక సాధికారత పూర్తిస్థాయిలో సాధ్యం కావడం లేదు. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవల భారత పార్లమెంట్ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా అన్ని చట్టసభల్లో మహిళలకు మరింత ప్రాముఖ్యం లభించే వీలుంది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతోనే ఐక్యరాజ్య సమితి ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ను ప్రత్యేకంగా నిర్ణయించింది. అన్ని రంగాల్లో మహిళల పురోగతి వేగవంతం కావాలని, ఇందుకు మహిళా సామర్థ్యాలను పెట్టుబడిగా వినియోగించాలని, మహిళా ప్రగతికి మహిళలే స్ఫూర్తినిస్తూ ముందుకు సాగాలని ప్రపంచం కోరుతోంది. మహిళలు అన్ని రంగాల్లో సాధికారత సాధిస్తారని ఆశిద్దాం.
అన్ని రంగాల్లో రాణిస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు ఎంతో మంది మహిళామణులు. తమ సేవలతో సమాజ అభివృద్ధితో పాటుపడుతూ అందరిలో స్ఫూర్తి నింపుతున్నారు. రవాణా రంగంలోనూ ఎప్పటికప్పుడు ప్రజలకు సేవలందిస్తూ మహిళా కండక్టర్లు గుర్తింపు తెచ్చుకుంటున్నారు. పురుషులతో సమానంగా డ్యూటీ చేస్తూ ఇసుకేస్తే రాలనంత జనంలోనూ వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కండక్టర్లపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవము ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటాం. మహిళల దినోత్సవ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన మహిళా ప్రముఖులు తెర మీదకి వస్తుంటారు. ప్రస్తుతం ఈసారి ఆర్టీసీ బస్సుల్లో పురుషులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న మహిళా కండక్టర్లను ఈసారి స్వతంత్ర ఛానల్ వారిని ఇంటర్వ్యూ చేయబోతుంది. వారు ఏ విధమైన వారికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏ విధంగా వాళ్ళు ఒత్తిడిని అధిగమిస్తారు, ముఖ్యంగా తెలంగాణలో అమలవుతున్న మహాలక్ష్మి పథకం తర్వాత ఏ విధమైన ఒత్తిడి పెరిగింది, ఒకవైపు ఫ్యామిలీని మరోవైపు డ్యూటీని వాళ్ళు ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తున్నారో ఒకసారి మహిళా కండక్టర్ని వారిని అడిగే తెలుసుకుందాం. ప్రస్తుతం మనం కోటి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న బస్సులో ఉన్నాం. ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్న మహిళా కండక్టర్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి అసలు వారి విశేషాలు ఎన్నో తెలుసుకుందాం. కోటి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న మెట్రో బస్సులో ప్రస్తుతం మనం ఉన్నాం. ఒకసారి మహిళా కండక్టర్ని అడిగి అసలు మహిళా దినోత్సవం సందర్భంగా వారు ఏ విధంగా ఫీల్ అవుతారు, వారి అభిప్రాయాలు ఏంటిదో కూడా తెలుసుకుందాం. మేడం నమస్తే మేడం, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ మహిళా కండక్టర్గా ఉద్యోగం చేస్తున్నారు? 12 సంవత్సరాలు చేస్తున్నానండి. 12 సంవత్సరాలు చేస్తున్నారు. అంటే ఎట్లా అనిపిస్తుంది మేడం, ఒకవైపు ఫ్యామిలీ మరోవైపు ఈ డ్యూటీ చేయడం, మీకు ఎట్లా ఒత్తిడి ఏమైనా అవుతుందా, బ్యాలెన్స్ చేస్తూ ఉంటారా? చాలా కష్టం అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రీ టికెట్ అయిన తర్వాత అయితే ఇంకా చాలా కష్టం అయిపోయింది. ఫ్యామిలీని ఒక పక్కన సేవ్ చేయాలి, వాళ్ళని పిల్లలందరినీ ఎర్లీ మార్నింగ్ 5కి మేము డ్యూటీకి స్టార్ట్ అయ్యి వస్తాం. అప్పటి నుంచి డ్యూటీ అయిపోయేసరికి 4 అయిపోతుంది. చాలా అండి, అసలు ఒకప్పుడు ఫ్రీ టికెట్ ఇవ్వకముందు కొద్ది మామూలుగా ఉండేది. ఫ్రీ టికెట్ అయిన తర్వాత చాలా రష్ ఎక్కువైపోయింది. చాలామందికి యూస్ఫుల్ అయ్యింది, అనవసరంగా తిరిగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే మహాలక్ష్మి స్కీమ్ తర్వాత ప్రయాణికుల సంఖ్య పెరిగింది, మహిళలు కూడా పెద్ద ఎత్తున ప్రయాణిస్తున్నారు. అంటే మీకు పర్సనల్గా ఏమైనా ఒత్తిడి అట్లాంటిది ఏమైనా పెరిగిందా మేడం, లేదా? చాలా ఒత్తిడి జరుగుతుందండి. జనాలతోటి గొడవలు అవుతూ ఉంటాయి, సీట్ల కోసం గొడవ అవుతుంటాయి, మహిళలు కొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది సీట్ల కోసము. జెంట్స్కి వాళ్ళకి కేటాయించట్లేదని వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు. చాలా విధంగా అయితే ఒత్తిడి చాలా ఫేస్ చేస్తున్నాం. ఆరోగ్యపరంగా కూడా సిక్ అయిపోతున్నాం మేము చాలా విధంగా కూడా. మహిళలు అంటే ఒక రకం కొట్టుకునే వరకు కూడా వస్తుందని అంటున్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవం కూడా జరుపుకుంటున్నాము. అంటే దీన్ని తగ్గించాలంటే, అంటే ఇబ్బందులను తగ్గించాలి, మహిళల ఆత్మగౌరవంతో ప్రయాణించాలంటే ఏం చేయాలంటారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఒక ఏమంటారు నమ్మకం అనేది ఉండాలండి. ఆర్టీసీ మీద నమ్మకం జనంతోనే ఎక్కుతున్నారు. కానీ వాళ్ళకు కూడా ఏంటంటే ఈ బస్ కాకపోతే ఇంకో బస్సు, ఒక బస్సు వస్తుంటే దాంట్లోనే ఎక్కువ రష్ అయిపోతారు, ఎన్నుకోది ఇంకోటి ఖాళీ ఉంటుంది, దాంట్లో కొంచెం అట్లా ఎక్కుతూ ఉంటే కూడా అంత రష్ తగ్గిపోతుంది. కొంచెం బస్సుల సంఖ్య కూడా పెరిగితే దీన్ని తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుంది జనాలని. మహిళలే ఎక్కువ మహిళలు ఏంది ఈ ప్రపంచం లేదు కూడా. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా, తోటి మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలు ఎక్కువ కూర్చోవడం వల్ల కొంతమంది పురుషుల సీట్స్లో కూడా వెళ్ళి కూర్చుంటున్న పరిస్థితులు వస్తున్నాయి. ఆ సమయంలో పురుషులు అంటే సాధారణంగా మహిళలను గౌరవించాలంటారు, కానీ వెనకాల సీట్లో కూర్చున్నప్పుడు కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే వాళ్ళకు కూడా కొంచెం సీట్లు ఇవ్వాలి కదండి, జెంట్స్కి కూడా. మొత్తం మనమే కూర్చుంటాం, వాళ్ళు కూడా ఎక్కడ కూర్చుంటాం, వాళ్ళు టికెట్ కొనుక్కొని ప్రయాణం చేస్తున్నాం, మాకు సీట్ ఇవ్వట్లేదు మీరు అనేసి చాలా ప్యాసింజర్లు గొడవ పడుతూ ఉంటారు. కాకపోతే వాళ్ళని ఇప్పుడు ఓల్డ్ ఏజ్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళు, మన పిల్లలు అట్లాంటి వాళ్ళు కూర్చున్నారు అనుకోండి, వాళ్ళకి లేసి వాళ్ళకి సీట్ ఇస్తే వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు కదా. అది మీరు ఇప్పుడు డిపోలో పురుషులు కండక్టర్లు ఉంటారు, అదే ఫీమేల్ మీరు మహిళలు కూడా ఉంటారు. అక్కడ ఏమైనా మహిళల మీద ఏమైనా తక్కువ చూడడం లాంటివి ఏమైనా ఉంటాయా? అట్లా ఏముండదు అండి. అందరూ చక్కగా తోటిగా కలిసిపోయి చక్కగా పనిచేస్తాం. డ్రైవర్ కండక్టర్ వీళ్ళని ఎవరు భేదాలు లేకుండా అందరూ చక్కగా కలిసి పనిచేస్తారండి. అంటే ఆర్టీసీ డిపార్ట్మెంట్ కాకుండా బయట కూడా సమాజం మహిళల మీద కొంత తక్కువ చూడడం అనేది కొన్ని చోట్ల కొనసాగుతూనే ఉంది. ఇంకా తగ్గించాల్సిన అవసరం ఉందంటారు. అసలు మహిళలను ఎలా చూడాలి? మహిళ లేని ప్రపంచం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళ ఉన్నంత వరకు ఈ ప్రపంచమే రాజ్యం ఏలుతుంది, అది మాత్రం కన్ఫర్మ్. అది ఇప్పుడు మనం అక్కడ స్టార్టింగ్ ఎక్కినాం కాబట్టి పబ్లిక్ చాలా తక్కువ ఉన్నారు. ఎంత ఎక్కువ ఎక్కడి నుంచి ఎక్కువ ఇక్కడ ఎక్కుతారు చూడండి, మెటర్నిటీ హాస్పిటల్ పాయింట్ ఇది, ఇక్కడ ఫుల్ అవుతుంది బస్సు. ఇక్కడ నుంచి ఇట్లా మనం కోటి నుంచి కిన్కోటి, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, విఠలవాడ అట్లా ఆ రూట్లో అశోక్ నగర్ రూట్లో వెళ్తారు. వెళ్ళేసరికి బస్సు ఫుల్ అయిపోతుంది కూడా. రోజు 8 గంటల డ్యూటీ ఉంటుందండి, మేము 10 గంటల డ్యూటీ అయిపోతుంది కూడా.
2 గంటలకు అవ్వాల్సిన డ్యూటీ 2ంటికి అయిపోదు. ఇంకో ట్రాఫిక్ జామ్ వల్ల గంటన్నర ఎక్కువనే అయిపోతుంది. దానివల్ల ఇంకా ఎక్కువనే 1.5 అవర్ ఎక్స్ట్రానే అవుతుంది. టైం ఎక్కువ అయినప్పుడు ఏమైనా అలవెన్సెస్ లాంటివి ఏమైనా ఇస్తారు? అట్లాంటిది ఏముండదు, అలవెన్సెస్ ఏముండదు. డ్యూటీ కంప్లీట్ మొత్తం చేయాల్సిందే. ఎన్ని ట్రిప్పులు అని ఉంటే ఆ ట్రిప్పులు మొత్తం కంప్లీట్ చేయాల్సిందే. సాధారణంగా బస్సు రష్ నడవలేనంత రష్ ఉన్నప్పుడు కూడా మీరు పురుషుల వైపు వచ్చి ఇక్కడికి ఇస్తుంటారు. చాలామంది సెన్సిటివ్గా ఉంటారు. కానీ మీ ఫీల్డ్ ఎట్లా ఉండాలి ఉంటుంది మేడం? అంటే మా ఫీల్డ్లో సెన్సిటివ్ ఉన్నా కూడా ఉండలేమండి, తప్పది. డ్యూటీ అట్లాంటిది కదా. అందరితో ప్రతి ఒక్కరిని పలకరించి ప్రతి ఒక్కరిని టికెట్ అడిగి తీసుకున్న బాధ్యత మాది, తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. అది తోటి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ప్రతి ఒక్కరు కూడా చాలా స్ఫూర్తితో పనిచేయాలి. వాళ్ళు ఏ రంగంలో అయినా సరే ముందుకే వెళ్ళాలి, కానీ వెనకంచే వేయకూడదు. ఇంటి ఫ్యామిలీ కానీ మనం చేసే ఆఫీసులో కానీ ఎక్కడైనా సరే ఒక స్త్రీ చాలా ఉన్నత స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇదే నా సందేశం. ప్రజా రవాణా తెలంగాణ ఆర్టీసీ కీలక పాత్ర పోషిస్తుంది. దాదాపు ప్రతిరోజు 50 లక్షల మంది పైగా ప్రయాణికులు టీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారు. వీరిలో 27 లక్షల మంది మహిళా ప్రయాణికులు డైలీ ఈ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారు. అయితే ప్రయాణికుల సంఖ్య పెరిగినప్పటికీ అంతే నిబద్ధతతోటి మహిళా కండక్టర్లు అదేవిధంగా పురుష కండక్టర్లు అందరూ కూడా తమ విధులని యథావిధిగా నిర్వహిస్తున్నారు. ఈరోజు తెలంగాణలో అమలవుతున్న మహాలక్ష్మి పథకం యథావిధిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమలవుతుందంటే దాంట్లో మహిళా కండక్టర్ల కృషితో పాటు పురుష కండక్టర్ల కృషి అంతే విధంగా ఉంది. ఇక మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి, అదేవిధంగా వారిని చిన్న చూపు చూడడం ఇలాంటివన్నీ కూడా క్రమంగా ఇంకా తగ్గిపోతూనే ఉండాలని కూడా మహిళా కండక్టరు వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అఖిల్తో విశాల్, స్వతంత్ర న్యూస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.